ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024 హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేయడానికి మీకు ఏ డీటెయిల్స్ కావాలి, డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లో ఏ డీటెయిల్స్ కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి కదా, ఇందులో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండోలో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇలా మీకు నెక్స్ట్ విండోలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీకు ఫోటో పైన బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ పైన మీకు A141231 ఇలా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ హాల్ టికెట్ టోటల్గా 3 పేజెస్ ఉంటాయి. సో ఈ 3 పేజెస్ మీకు ప్రింట్అవుట్ అయితే అవసరం ఉండదు. ఫస్ట్ పేజ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ పైన క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ ఒకటి చాలు. ఫస్ట్ పేజ్ ఒకటి కలర్ ప్రింట్అవుట్ కూడా అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత 2 కాపీస్ కంపల్సరీగా జిరాక్స్ నెక్స్ట్ వెంటనే కన్ఫర్మ్గా మీరు వెరిఫై చేసుకోవాల్సిన డీటెయిల్స్, మీ ఎగ్జామ్ డేట్, టైమింగ్స్తో పాటు మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా వచ్చాయో చూసుకోండి. మీ సిగ్నేచర్, మీ ఫోటో కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని, సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అందరూ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది, ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో వచ్చింది, ప్లేస్ కూడా వెరిఫై చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా మళ్ళీ ఏపీ ఎంసెట్ కన్వీనర్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకొని ఎవరెవరికి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది, ఏ డేట్ వచ్చింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.